హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకుందామా? ఒక మంచి మాట చెప్పుకుందాం. ఈరోజు కూడా వీడియో ఇలాగే తీస్తున్నాను. ఇంకా కళ్ళు బాగాలేదు. ఏంటంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి. సంపదలు సర్వం కోల్పోతాం. ఎంతోమందిని వింటాం కదా. మనం అని అనుకున్నట్టుగా ఏమీ జరగవు అనుకుంటాం. మనకు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. వీటితో ఈ భయాలు ఆందోళనతో మమేకం కాకుండా సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. మనం మార్చలేము, కానీ బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా కొంచెం సాక్షిగా ద్రష్టగా చూడటం నేర్చుకోవాలి. ఇతరుల దుఃఖం చూసి మనం కూడా దుఃఖితులం కాకుండా చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాగే మనం దుఃఖం కష్టాలు వచ్చినప్పుడు ఈ దుఃఖం నాకు కాదు, ఇలా ఇతరుల దుఃఖం చూసి ఏం చేస్తాం, అయ్యో పాపం అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగే సరిగ్గా మనకే వచ్చినప్పుడు దుఃఖం కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకోవాలి, ఈ దుఃఖం నాకు కాదు, నేను ఆత్మను అనుకుంటూ సాక్షి మాత్రంగానే ఉండాలి. నేర్చుకోవాలి, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఈ జీవితాన్ని ఎదుర్కోవాలంటే సాక్షిభూతంగా ఎలా ఉండాలో ఇవి నేర్చుకోవాలన్నమాట. నేను ఆత్మను అనుకుంటూ సాక్షి మాత్రంగానే ఉండాలి. ఎన్నో చూస్తాం, ఎందరో వ్యక్తుల్ని చూస్తాం. ఇదంతా మనసు మీద ప్రభావం పడుతుంది. ఒత్తిడికి గురవుతాం. బయటికి వెళ్తాం అనుకోండి, అనేక రకరకాల కష్టాలని ఆన్లైన్లో చూసి ఒత్తిడికి గురైపోతాం, చాలా బాధపడతాం. ఆ ఒత్తిడికి గురవుతాం అనమాట. నేను ఆలోచనలు కాదు, అప్పుడు కూడా ఏమనుకోవాలి, నేను ఆలోచనలు కాదు, నేను చైతన్య స్వరూపంలో ఉండి గమనిస్తున్నాను. కెరటాలు లేచి పడిన సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. నేను కూడా అంతే. ఇటువంటి నిర్లిప్త భావం ఏర్పరచుకోవాలి. బయట అన్నీ చూసి స్పందించి బాధపడిపోకూడదు. సముద్రం కెరటాలు ఎన్ని వచ్చినా ప్రశాంతంగానే ఉంటుందంట. లేకపోతే మన మనుగడ భారమైపోతుంది, మన జీవితం భారమైపోతుంది. మనస్సును బుద్ధిని నడిపించే చైతన్య శక్తిని నేను. ఈ మనస్సు బుద్ధిని నడిపించే అనంతమైన చైతన్య శక్తిని నేను. ఈ విషయాన్ని తెలుసుకొని అలా భావించుకోవాలన్నమాట. చూస్తూ సాక్షిగా ద్రష్టగా ఉండాలన్నమాట. అన్నీ నేనే నాకే జరిగింది నేనే అన్నట్టుగా ఉండకూడదు. సాక్షిగా ద్రష్టగా అలా ఉండాలి. మరి ఇంకా ఏంటంటే, నేను చైతన్యంగా భావించినప్పుడు సాక్షిగా ద్రష్టగా ఉండగలను. నన్ను నేను చైతన్యం అనుకోవాలి. అప్పుడు సాక్షిగా ద్రష్టగా ఉండగలుగుతూ ఉంటాం. దుఃఖం కలిగినప్పుడు బాగా విచలితం అయిపోతాం, బాధపడిపోతాం. నింద పడిందంటే ఇంకంతే. నిందలేసారనుకోండి ఎవరైనా, ఇంకంతే. ఇంకా అదే తలుసుకుని ఆ చింత మనసులో పదే పదే ఆలోచన చేస్తాం. ఇటువంటి సమయంలో సాక్షిగా ద్రష్టగా ఉండలేము నిజంగానే. పరిస్థితులను చూసి దుఃఖంలోనూ సంతోషంతోనూ మనల్ని ఆలోచనలను మార్పు తెచ్చుకోవాలి. సంతోషంలోనూ మార్పు తెచ్చుకోవాలి. దుఃఖం అమితంగా సంతోషపడిపోకూడదు. సంతోషం వచ్చిందని, దుఃఖం వచ్చిందని అమితంగా దుఃఖపడిపోకూడదు. వీటిలో మార్పు తెచ్చుకోవాలి. ఒత్తిడిని, సంఘర్షణను తగ్గించుకోకే కదా ఈ రోజుల్లో ఈ అనారోగ్యాలు, ఈ బాధలు, ఈ హార్ట్ అటాక్లు, ఈ అప్పటికప్పుడు ఏం వచ్చేస్తున్నాయో తెలియనంత ఒత్తిడికి గురైపోతున్నాం. దీనికి మార్గం ఏంటంటే ఆధ్యాత్మికతే. యోగాయుక్తంగా ఉంటూ కర్మలు చేస్తే ఫలాలపైన అనురక్తి పెరగదు. దేని మీద బంధం పెరగకుండా అతీత స్థితిని చేరాలంటే ఆధ్యాత్మికత వల్లే సాధ్యం. సాక్షి ద్రష్ట స్థితిని చాలా గొప్ప స్థితి. సాక్షిగా చూడాలి, ద్రష్టగా చూడాలి. అది నేను కాదు, ఇది నేను కాదు అనే స్థితిని పొందాలన్నమాట. మిథిలా నగరం తగలబడిపోతుందన్న వార్తకు జనకుడు స్పందించడు, అతీత స్థితిని పొందుతాడు. నగరం కాలిపోతుందయ్యా జనకుడు గారు అని ఎవరో వచ్చి చెప్తే ఆయన ఏమీ అతీతంగా ఉంటాడు, స్పందించడం. అలాంటి స్థితి మనం పొందుతామా? ఇవన్నీ అసాధ్యమేమీ కాదు. మన జీవితంలో కొన్ని బాగుండాలి, వీటి నుంచి తప్పించుకోవాలి, ఆందోళన నుంచి అంటే ఇలాంటివన్నీ మనం పాటించుకోవాలి. విని 4 సార్లు ఇది విన్నామనుకోండి, కొన్నిప్పుడు మనకు గుర్తుకొస్తాయి. సరిగ్గా అలాంటి సమయాలు వచ్చినప్పుడే మనకు గుర్తుకొచ్చి మనం ఏమవుతాం, నిజంగానే మరి తట్టుకోలేనప్పుడు ఏం చేస్తాం, ఏదో చిట్కా ఏంటి, అసలు సహజమే ఇది. దీన్ని పట్టుకోవాలి గట్టిగా. మనం ఈ భావాన్ని పట్టుకుని బాగుండాలి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.